ఇక డీటెయిల్స్లోకి వెళ్తే తనపై నిరాధారమైన ఆరోపణలు చేసిన మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు వాటిని ఆధారాలతో నిరూపించకపోతే పరువు నష్టం కేసేస్తానని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. కాకినాడ వెంకటనగర్లో గల సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మత్స్యకారులకు సంబంధించిన నష్టపరిహారం నిధులు ఓఎన్జీసీ నుండి తన ఖాతాలో 1000 కోట్లు జమ చేసుకున్నట్లు మాజీ ఎమ్మెల్యే కొండబాబు చేసిన ఆరోపణలను ఖండించారు. ఈ సమావేశంలో మత్స్యకార నాయకులు వాసుపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ఉద్యమానికి దిగొచ్చి ఓఎన్జీసీ పెద్దలు డైరెక్టర్ ఆఫ్ షోర్ పంకజ్ కుమార్ గారు అని ఆయన అడ్వైజ్ టు ఓఎన్జీసీ ఎక్స్ప్లోరేషన్ శ్రీవాస్తవ్ గారు, అదేవిధంగా సురేష్ బాబు గారు ఇక్కడ ఇన్ఛార్జ్ ఈడీ గారు, వీళ్ళందరూ కూడా పెద్ద ఢిల్లీ నుంచి వచ్చి కలెక్టర్ గారి సమక్షంలో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి కూడా మేము ఎవరు వెళ్ళలేదే, రాజకీయ పార్టీలో ఎవరు వెళ్ళలేదే, ఉద్యమం చేస్తున్న మత్స్యకార నాయకులు వెళ్ళారు మీటింగ్ కూడా. వాళ్ళకున్న సమస్యను చెప్పుకున్నారు, పరిశీలించమని అడిగారు. గతంలో కలెక్టర్ గారు ఇదే నెలలో 11వ తారీఖున ఊర్లో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీస్, ఊర్లో ఉన్నటువంటి అన్ని మత్స్యకార సంఘాల వాళ్ళని పిలిచి ఒపీనియన్ తీసుకున్నారు కలెక్టర్ గారు. ఆ రోజు నువ్వు వచ్చావు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు నువ్వు వచ్చావు, వచ్చినప్పుడు ఏమన్నా మత్స్యకారులు న్యాయం చేయమని మాట్లాడావా? నువ్వు పొలిటికల్గా నా మీద డెలిగేషన్సే మాట్లాడే తప్ప మత్స్యకారులు న్యాయం చేయమని ఎప్పుడు మాట్లాడలేదు. ఈరోజు కూడా చిత్తశుద్ధితున్నాం. 100% ఓఎన్జీసీ నష్టపరిహారాన్ని ఎవరైతే మత్స్యకార కుటుంబాలు ఉన్నాయో, సముద్రం మీద వేట నిషేధిస్తే నష్టపోయిన కుటుంబాలకి ఈ పరిహారం రావాలని నాకు. నువ్వు బోటు వాళ్ళందరూ నా దగ్గర ఉన్నారంటున్నావు. బోటు వాళ్ళు ఇక్కడ ఉన్నారు, బోటు వాళ్ళ దగ్గర పనిచేసేది కళాశీలు అందరూ ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కళాశీలే. నష్టపోతున్న కుటుంబాలు వీళ్ళు. ఏదన్నా నువ్వు సహాయం చేస్తే మాట సహాయం అన్నా చేసి ఈడ ఉద్యమానికి మద్దతు తెలియదు. ఉద్యమాన్ని నీరుగా వచ్చదు. రేపటి రోజు నువ్వు చేసే కుట్రల వల్ల, నువ్వు చేసే లేనిపోయిన అవినీతుల ఆరోపణల వల్ల వీళ్ళకి నష్టపరిహారం రాని పక్షంలో పూర్తి బాధ్యత కొండబాబు అవుతుందని సందర్భంగా చెప్పు. కనుక ఈ విషయాన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్తాం. ఓఎన్జీసీ వాళ్ళు ముందుకు వచ్చి నష్టపరిహార కమిటీని కూడా వేశారు. అది ఒక నెల రోజుల్లో ఇచ్చేలాగా వాళ్ళు 6 నెలలు ఇస్తారంటే ఒప్పుకోలేదు పెద్దలు. నెలలోనే ఇవ్వాలన్నారు. నెలలోనే నష్టపరిహార కమిటీ రిపోర్ట్ వస్తుంది. ఇదే కాకుండా